హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. రీసెంట్గా మనం టాటా ఆల్ట్రోస్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకున్నాం. అంటే దాంట్లో మనకు పాత ఆల్ట్రోస్కి అండ్ అలానే కొత్త ఆల్ట్రోస్కి ఏమేమి చేంజెస్ వచ్చినాయో డీటెయిల్గా అయితే మనం తెలుసుకున్నాం. దాంట్లో నేను 2-3 పాయింట్స్ అయితే మిస్ చేసిన, అవి కూడా నేను ఈ వీడియోలో కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. సో మరి ఈ వీడియోలో ఈ కొత్త ఆల్ట్రోస్ యొక్క ఫీచర్స్ గురించి, అంటే ఏ వేరియంట్లో ఏమేమి ఫీచర్స్ వస్తుంది అండ్ అలానే ఏ వేరియంట్లో ఏ ఇంజన్ ఆప్షన్ వస్తుంది అండ్ దాంతోపాటు ఆ వేరియంట్ యొక్క ఆనర్ ప్రైస్ అయితే మీకైతే చెప్తాను. ఎవరైతే టాటా ఆల్ట్రోస్ని కొనాలనుకుంటున్నారో లేకపోతే టాటా ఆల్ట్రోస్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని అయితే తప్పకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో ప్రతి ఒక్క పాయింట్ని అయితే నేను డీటెయిల్గా చెప్పబోతున్నా. అండ్ నా నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ ఇంకో చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, మీరు ఏ లొకేషన్ నుంచి చూస్తున్నారో కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. సో దట్ నాకైతే మన వీడియోస్ ఎంతవరకు రీచ్ అవుతుందో ఒక ఐడియా అయితే వస్తుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మరి నేనైతే లాస్ట్ వీడియోలో కొన్ని పాయింట్స్ అయితే మిస్ చేసిన. సో అవైతే నేను కావాలని మిస్ చేసిన. అవి ఏంటివంటే ఈ కార్ యొక్క డైమెన్షన్స్ గురించి మరి పాత వీడియోలో ఎందుకు చెప్పలేదంటే, సో మరి నేను ఆ వీడియో అయితే కార్ లాంచ్ అవ్వకముందుగా రికార్డ్ చేసిన కాబట్టి నేను డైమెన్షన్లో ఏదైనా చేంజ్ వస్తుందేమో అని చెప్పేసి నేను డైమెన్షన్స్ గురించి అయితే ఆ వీడియోలో మెన్షన్ చేయలేదు. సో మరి ఈ వీడియోలో ఈ కార్ యొక్క డైమెన్షన్స్ గురించి కూడా మనము తెలుసుకుందాం. టాటా ఆల్ట్రోస్ అనేది 7 వేరియంట్స్లో లాంచ్ అయింది. మరి ఈ కార్లో స్మార్ట్ అంటే బేసిక్ వేరియంట్ అనమాట. ప్యూర్ అండ్ ప్యూరెస్ అంటే బేసిక్ అంటే కొంచెం దానిలో ఫీచర్స్ అయితే ఎక్కువ ఉంటాయి. క్రియేటివ్ అండ్ క్రియేటివ్ ప్లస్ వేరియంట్ ఏంటంటే మిడ్ అండ్ వేరియంట్స్ అనమాట. అండ్ అలానే అకాంప్లిష్డ్ ఎస్, దాంతోపాటు అకాంప్లిష్డ్ ప్లస్ ఎస్ అయితే ఇవి మనకు టాప్ అండ్ వేరియంట్స్ అనమాట. సో మరి వీటి గురించి మనము డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ముందుగా ఈ కార్ యొక్క డైమెన్షన్స్ గురించి అయితే మాట్లాడదాం. ఈ కార్ యొక్క లెంత్ వచ్చేసరికి 3.9 మీటర్స్ అయితే ఉంటుంది. దాంతోపాటు ఈ కార్ యొక్క విడ్త్ వచ్చేసరికి 1.75 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ అలానే ఈ కార్ యొక్క హైట్ వచ్చేసరికి 1.5 మీటర్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ కార్ యొక్క వీల్ బేస్ చూసుకుంటే అయితే 2501 mm అయితే ఉంటుంది. అండ్ అలానే ఈ కార్ యొక్క గ్రౌండ్ క్లియరెన్స్ చూసుకుంటే అయితే 165 mm అయితే ఉంటుంది. అలానే ఫ్యూయల్ కెపాసిటీ చూసుకుంటే అయితే 37 లీటర్స్ అయితే ఉంటుంది. అండ్ దాంతోపాటు ఈ కార్ యొక్క టైర్ సైజెస్ చూసుకుంటే అయితే దీంట్లో 185/60 R16 ఇంచ్ వీల్స్ అయితే ఇచ్చారనమాట. సో మరి ఇది ఈ కార్ యొక్క డైమెన్షన్స్ అండ్ ఫ్యూయల్ కెపాసిటీ. అండ్ అలానే బూట్ స్పేస్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకు 2 బూట్ స్పేస్ అయితే ఉంటాయి అనమాట. సిఎన్జికి వేరేలాగా ఉంటుంది అండ్ అలానే పెట్రోల్ అండ్ డీజిల్కి వేరేలాగా ఉంటుంది. పెట్రోల్ అండ్ డీజిల్కి వచ్చేసరికి 345 లీటర్ బూట్ స్పేస్ ఉంటే అదే సిఎన్జి వచ్చేసరికి 210 లీటర్ ఒక బూట్ స్పేస్ అయితే ఉంటుంది. 210 లీటర్స్ అంటే మనకు తక్కువ కూడా ఏం కాదు, ఎందుకంటే సిఎన్జి ఉంటుంది కాబట్టి. నార్మల్గా వేరే కార్లో చూసుకుంటే అయితే సింగిల్ సిలిండర్ మాత్రమే ఉంటుంది. అండ్ కొన్ని కార్స్లో మాత్రమే డ్యూయల్ సిలిండర్ ఉంటుంది. అండ్ దాంట్లో టాటా ఆల్ట్రోస్లో కూడా మనకు డ్యూయల్ సిలిండర్ అయితే ఇచ్చారనమాట. అండ్ అలానే బ్రేక్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే ఈ కార్లో మనకు ఫ్రంట్లో డిస్క్ బ్రేక్ అయితే ఇచ్చారు. అండ్ అలానే రియర్లో డ్రమ్ బ్రేక్ అయితే ఇచ్చారనమాట. సో మరి ఈ విధంగా ఈ కార్ యొక్క డైమెన్షన్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అనమాట. సో మరి ఇప్పుడు ఈ కార్లో కలర్ ఆప్షన్స్ గురించి అయితే మాట్లాడదాం. ఈ కార్లో మనకు ఓవరాల్గా 5 కలర్స్ అయితే ఉన్నాయి. ఈ కలర్స్లో స్మార్ట్ వేరియంట్కి మాత్రమే బ్లూ కలర్ అండ్ దాంతోపాటు వైట్ కలర్ అవైలబుల్ ఉన్నాయి. మిగతా కలర్స్ అన్ని ప్రతి ఒక్క వేరియంట్కి అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఫైనల్గా ప్రతి ఒక్క వేరియంట్ గురించి అండ్ అలానే ఆ వేరియంట్లో ఉన్న ఫీచర్స్ గురించి అయితే డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. నేనైతే కన్ఫ్యూజ్ అవుతా అని చెప్పేసి నా ముందైతే ల్యాప్టాప్ పెట్టుకున్నా. అండ్ ఇక్కడ మీకు ఒక చిన్న విషయం చెప్పాలనుకుంటున్నా. సో లాస్ట్ వీడియోలో నేను 2-3 కామెంట్స్ అయితే చూసిన. అదేంటంటే మీరు రియల్ టైంలో కార్ ముందర పెట్టుకొని వీడియో తీస్తే బాగుంటుందని అయితే చెప్పారు. సో నేను అలా కార్ తీసుకొని చెప్పడానికి ట్రై చేస్తున్నా. సో నేను ఏంటంటే ఫుల్ టైం యూట్యూబర్ కాదనమాట. సో నేనైతే జాబ్ చేస్తుంటా. సో మరి నాకైతే టైం కుదరక నేను వీడియో అయితే చేయలేకపోయినా. సో నేనైతే 100% టాటా ఆల్ట్రోస్ని నా ముందుకు తీసుకొచ్చి నేనైతే వీడియో చేస్తాను, ఓకేనా. సో మరి ఇప్పుడు ఈ కార్ యొక్క వేరియంట్స్ అండ్ ఫీచర్స్ గురించి అయితే మాట్లాడదాం. సో మరి ముందుగా స్మార్ట్ వేరియంట్ గురించి మాట్లాడితే స్మార్ట్లో మనకు 6 ఎయిర్ బ్యాగ్స్ అయితే వస్తున్నాయి, ఫ్లష్ డోర్ హ్యాండిల్స్, ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్, స్మార్ట్ డిజిటల్ స్టీరింగ్ వీల్, దాంతోపాటు ఎల్ఈడి యొక్క టెయిల్ ల్యాంప్స్, 10.16 సెంటీమీటర్ డిజిటల్ క్లస్టర్ అయితే ఉంది. దాంతోపాటు మల్టీ డ్రైవ్ మోడ్స్ అయితే ఉన్నాయి, అంటే ఈకో మోడ్ అండ్ స్పోర్ట్స్ మోడ్ అనమాట. అండ్ దాంతోపాటు ఆల్ డోర్స్కి పవర్ విండోస్ అయితే ఉన్నాయి, ఐసోఫిక్స్ ఒక చైల్డ్ యాంకర్స్ అయితే ఉన్నాయి. అండ్ అలానే రివర్స్ పార్కింగ్ సెన్సర్ అయితే ఉంది. సో మరి దీంట్లో ఇంకో థింగ్ ఏంటంటే ఫాలో మీ యొక్క హెడ్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. సో మరి ఈ కార్ బేస్ మోడల్ కాబట్టి చాలా తక్కువ ఫీచర్స్ అయితే ఉన్నాయి. స్క్రీన్ కానీ, స్పీకర్స్ కానీ, కెమెరా కానీ, ఎల్ఈడి యొక్క హెడ్ ల్యాంప్స్ కానీ ఇలాంటివి మనకు ఏవైతే రావు. దీంట్లో మనకు చాలా బేసిక్ ఫీచర్స్ అయితే ఉంటాయి స్మార్ట్ వేరియంట్లో. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ వేరియంట్. ప్యూర్ వేరియంట్లో ఏంటంటే మనకు స్మార్ట్ వేరియంట్లో ఉన్న వాటితో పాటు ఇప్పుడు నేను చెప్పే ఫీచర్స్ కూడా ఉంటాయి. ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, 7.78 సెంటీమీటర్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, దాంతోపాటు క్రూయిజ్ కంట్రోల్ ఉంటుంది. అండ్ అలానే స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ ఉంటాయి. R16 ఇంచ్ యొక్క డ్యూయల్ టోన్ వీల్ కవర్ అయితే ఉంటుంది. అండ్ అలానే ఆటోమేటిక్ ఏసీ కంట్రోల్ అయితే ఉంటుంది, అది కూడా టచ్ సెన్సర్స్తోని. అండ్ దాంతోపాటు ఆటో ఫాల్ట్ ORVM, 4 స్పీకర్స్, రియర్ డిఫాగర్, హైట్ అడ్జస్టబుల్ డ్రైవర్ సీట్, ఆటో హెడ్ ల్యాంప్ అండ్ రెయిన్ సెన్సింగ్ వైపర్స్, స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్, 10.16 సెంటీమీటర్ డిజిటల్ క్లస్టర్. అండ్ అలానే యాంటీ గ్లేర్ యొక్క IRVM అయితే ఉంటుంది. సో ఇవన్నీ మనకు ప్యూర్ వేరియంట్లో వచ్చే ఫీచర్స్ అనమాట. దాంతోపాటు ప్యూర్ ఎస్లో మనకు ఎస్ అంటే ఇక్కడ సన్ రూఫ్ కాబట్టి
ప్యూర్ ఎస్లో మనకు సన్ రూఫ్ కూడా అవైలబుల్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి క్రియేటివ్ వేరియంట్ గురించి అయితే తెలుసుకుందాం. సో మరి ఇక్కడ మనకు బడ్జెట్ వేరియంట్ ఏదైనా ఉందంటే క్రియేటివ్ వేరియంట్ అనమాట. సో ఎందుకు క్రియేటివ్ వేరియంట్ బడ్జెట్ వేరియంట్ అంటున్నా అంటే దీంట్లో మనకు కావాల్సిన ప్రతి ఒక్క ఫీచర్స్ అయితే ఉంటాయి అనమాట. సో మరి అవేంటివంటే ఎల్ఈడి ఒక హెడ్ ల్యాంప్స్, దాంతోపాటు ఎల్ఈడి ఒక డిఆర్ఎల్స్ అండ్ అలానే అల్ట్రావ్యూ 10.25 ఇంచ్ హెచ్డి ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ అయితే ఉంటుంది. 360 డిగ్రీ సరౌండింగ్ వ్యూ కెమెరా, R16 ఒక హైపర్ స్టీల్ డ్యూయల్ టోన్ వీల్స్ అయితే ఉంటాయి. పుష్ స్టార్ట్ బటన్, రియర్ ఏసీ ఈవెంట్స్, రియర్ వైపర్ అండ్ వాషర్, ఫ్రంట్ అండ్ రియర్ 65 వాట్స్ చార్జర్ అండ్ దాంతోపాటు ఇక్కడ హైలైట్గా ambient లైటింగ్ కూడా ఉంటుంది. అండ్ అలానే మోనోస్టేబుల్ షిఫ్టర్స్ అయితే ఉంటాయి. దాంతోపాటు పెడల్ షిఫ్టర్స్ ఉంటాయి, కూల్డ్ గ్లౌ బాక్స్, షార్ప్ ఫిన్ యాంటీనా, పార్సల్ ట్రే అండ్ దాంతోపాటు డ్రైవర్ సైడ్లో ఉన్న పవర్ విండో అయితే వన్ టచ్ అప్ అండ్ డౌన్ ఫంక్షన్ అయితే వస్తుంది. సో ఇవి అన్నమాట మనకు క్రియేటివ్ వేరియంట్లో ఉన్న ఫీచర్స్. అండ్ దాంతోపాటు క్రియేటివ్ ఎస్ వేరియంట్లో మనకు సన్ రూఫ్ అయితే వస్తుంది. అది కూడా మనకు వాయిస్ కంట్రోల్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి ఒక్క వేరియంట్లో సన్ రూఫ్ అయితే వాయిస్ కంట్రోల్తో అయితే వస్తుంది. సో మరి ఇవన్నీ మనకు క్రియేటివ్ అండ్ క్రియేటివ్ ఎస్లో ఉన్న ఫీచర్స్ అనమాట. సో మరి నెక్స్ట్ వచ్చేసరికి టాప్ అండ్ వేరియంట్ అవేంటంటే అకంప్లిష్డ్ ఎస్, అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ అనమాట. సో మరి వీటిలో ప్యూర్ స్మార్ట్ క్రియేటివ్ వీటికన్నా ఎక్కువ ఏమున్నాయంటే ఇన్ఫినిటీ ఎల్ఈడి టెయిల్ ల్యాంప్స్, 17.7 ఇంచ్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, R16 ఇంచ్ ఒక అలాయ్ వీల్స్, ఎల్ఈడి హెడ్ ల్యాంప్స్, ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ విత్ కార్నరింగ్ ఫంక్షన్తో అయితే వస్తుంది. అండ్ దాంతోపాటు వైర్లెస్ స్మార్ట్ ఫోన్ ఛార్జర్ అండ్ దాంతోపాటు 4 స్పీకర్స్, 4 ట్విటర్స్ అండ్ అలానే టైర్ ప్రెజర్ మానిటర్ సిస్టమ్, హైట్ అడ్జస్టబుల్ రియర్ హెడ్ రెస్ట్ అండ్ అలానే హైట్ అడ్జస్టబుల్ సీట్ బెల్ట్ అండ్ లాస్ట్లో డ్యూయల్ టోన్ యొక్క రూఫ్ అయితే వస్తుంది. సో ఇవన్నీ మనకు అకంప్లిష్డ్ ఎస్ వేరియంట్లు అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్లో మనకు సన్ రూఫ్ అయితే వస్తుంది. దాంతోపాటు 10.25 ఇంచ్ యొక్క డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ అయితే వస్తుంది. దీనిలో మనకు గూగుల్ మ్యాప్స్ కానీ, బ్లైండ్ స్పాట్ మిర్రర్ కానీ ఇలా మనకు ఎక్సెట్రా చాలా ఫీచర్స్ అయితే అవైలబుల్గా అయితే ఉంటాయి అన్నమాట. అండ్ దాంతోపాటు SOS ఒక కాలింగ్ ఫంక్షన్ కూడా ఉంటుంది. సో ఈ విధంగా మనకు ప్రతి వేరియంట్లో ఫీచర్స్ అయితే డిఫరెంట్గా అయితే ఉంటాయి. సో మరి వీటన్నిటిలో నాకు బెస్ట్ అనిపించిన మోడల్ ఏదైనా ఉందంటే అది క్రియేటివ్ వేరియంట్ అనమాట. ఎందుకంటే ఇది మనకు బడ్జెట్లో వస్తుంది అండ్ అలానే మనకు కావాల్సిన ఫీచర్స్ వస్తున్నాయి కాబట్టి దీన్ని నేను బడ్జెట్ ఫ్రెండ్లీ వేరియంట్కి అయితే చెప్తున్నా. ఎవరికైతే సన్ రూఫ్ కావాలనుకుంటున్నారో వాళ్ళు క్రియేటివ్ ప్లస్ ఎస్ వేరియంట్ అయితే తీసుకోవచ్చు. ఎవరికైతే సన్ రూఫ్ వద్దనుకుంటున్నారో వాళ్ళు క్రియేటివ్ వేరియంట్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఈ విధంగా నేను ప్రతి ఒక్క వేరియంట్ యొక్క ఫీచర్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. సో మరి ఇప్పటికే వీడియో అయితే లెంత్ అయిందని అయితే అనుకుంటున్నా. నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి డీటెయిల్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇంజన్ ఆప్షన్స్. ఏ వేరియంట్లో ఏ ఇంజన్ ఆప్షన్స్ అవైలబుల్గా ఉన్నాయో ఇప్పుడు మనం చూద్దాం. ముందుకు వచ్చేసరికి స్మార్ట్ వేరియంట్లో మనకు 1.2 లీటర్ రివర్ట్రాన్ పెట్రోల్ ఇంజన్ అయితే ఉంది. దాంతోపాటు 1.2 లీటర్ సిఎన్జి ఇంజన్ కూడా ఉంది. అండ్ అలానే వీటిలో మనకు ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంటుంది. ఆటోమేటిక్ వేరియంట్ అయితే స్మార్ట్ వేరియంట్లు అయితే ఉండదు. నెక్స్ట్ వచ్చేసరికి ప్యూర్ వేరియంట్లో మనకు అన్ని ఇంజన్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. అంటే 1.2 లీటర్ రివర్ట్రాన్ ఇంజన్, 1.2 లీటర్ సిఎన్జి ఇంజన్, 1.5 లీటర్ టర్బో చార్జ్డ్ డీజిల్ ఇంజన్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో దీంట్లో మనకు ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే పెట్రోల్లో మాత్రమే మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ అలానే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. సిఎన్జిలో అండ్ అలానే డీజిల్లో మనకు ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంది. అది ప్యూర్ వేరియంట్లో. ఇప్పుడు ప్యూర్ ఎస్లో చూసుకున్నట్టయితే 1.2 లీటర్ రివర్ట్రాన్ పెట్రోల్ ఇంజన్ ఉంది. దాంతోపాటు 1.2 లీటర్ సిఎన్జి ఇంజన్ అయితే ఉంది. కానీ దీంట్లో మనకు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అయితే లేదు. ప్యూర్ ఎస్ వేరియంట్లో డీజిల్ ఇంజన్ అయితే లేదు. మరి దీంట్లో ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే ఓన్లీ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్లో మాత్రమే మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్, దాంతోపాటు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. సిఎన్జి వేరియంట్లో మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే లేదు. సో ఇది ప్యూర్ అండ్ ప్యూర్ ఎస్ వేరియంట్స్. నెక్స్ట్ వచ్చేసరికి క్రియేటివ్ అండ్ క్రియేటివ్ ఎస్ వేరియంట్స్ గురించి చూద్దాం. క్రియేటివ్లో మనకు 1.2 లీటర్ రివర్ట్రాన్ పెట్రోల్ ఇంజన్ అయితే ఉంది. దాంతోపాటు 1.2 లీటర్ సిఎన్జి ఇంజన్ అయితే ఉంది. సో మరి దీంట్లో ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్లో మాత్రమే మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండ్ అలానే ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. సిఎన్జి ఇంజన్లో మనకు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అయితే లేదు. అండ్ క్రియేటివ్ వేరియంట్లో డీజిల్ ఇంజన్ అయితే రాదు. క్రియేటివ్ ఎస్ వేరియంట్లో మనకు డీజిల్ ఇంజన్ అయితే వస్తుంది. సో మరి క్రియేటివ్ ఎస్ వేరియంట్ చూసుకున్నట్టయితే దీంట్లో కూడా మనకు 1.2 లీటర్ రివర్ట్రాన్ పెట్రోల్ ఇంజన్ ఉంది, 1.2 లీటర్ సిఎన్జి ఇంజన్ ఉంది అండ్ అలానే 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ కూడా ఉంది. సో మరి ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే దీంట్లో 1.2 లీటర్ రివర్ట్రాన్ ఇంజన్లో మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఉంది, ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఉంది అండ్ దాంతోపాటు డీసీఐ ట్రాన్స్మిషన్ కూడా ఉంది. అండ్ అలానే సిఎన్జి వేరియంట్లో ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషనే ఉంది. డీజిల్ వేరియంట్లో కూడా ఓన్లీ మాన్యువల్ ట్రాన్స్మిషనే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి అకంప్లిష్డ్ అండ్ అలానే అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్ అనమాట. సో మనకు అకంప్లిష్డ్ ఎస్లో మనకు అన్ని ఇంజన్ ఆప్షన్స్ అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. లైక్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్, సిఎన్జి ఇంజన్, డీజిల్ ఇంజన్ ఇవన్నీ మనకు అవైలబుల్గా అయితే ఉన్నాయి. కానీ ట్రాన్స్మిషన్ చూసుకున్నట్టయితే 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్లో మనకు మాన్యువల్ ట్రాన్స్మిషన్తో పాటు డీసీఐ ట్రాన్స్మిషన్ అయితే ఉంది. ఇంకా మిగతా దాంట్లో అయితే మాన్యువల్ ట్రాన్స్మిషన్ మాత్రమే ఉంది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి అకంప్లిష్డ్ ప్లస్ ఎస్ వేరియంట్ అనమాట. దీంట్లో మనకు ఓన్లీ ఒకటే ఇంజన్ ఆప్షన్ ఉంది. అది కూడా 1.2 లీటర్ రివర్ట్రాన్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ మాత్రమే ఉంది. అండ్ దాంట్లో ట్రాన్స్మిషన్ వచ్చేసరికి డీసీఐ ట్రాన్స్మిషన్ మాత్రమే అవైలబుల్గా అయితే ఉంది. సో మరి ఫైనల్గా ఇది వేరియంట్ వైజ్గా ఇంజన్ ఆప్షన్స్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసరికి
ఆన్ రోడ్ ప్రైజెస్ అనమాట. నేను చెప్పి ఆన్ రోడ్ ప్రైజెస్ అయితే ఈ రోజు రికార్డ్ చేస్తున్నా కాబట్టి ఈ రోజు యొక్క ఆన్ రోడ్ ప్రైస్ మాత్రమే చెప్తున్నాం. సో మీరు ఈ వీడియోని 1 year తర్వాత 2 year తర్వాత లేకపోతే 6 months తర్వాత చూసినా కూడా మీకు ఆన్ రోడ్ ప్రైజెస్లో చేంజెస్ అయితే కనిపిస్తాయి. సో మరి మీకు ఈ వీడియో చూసే టైంకి ఆన్ రోడ్ ప్రైస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే మీకు అప్పుడున్న ఆన్ రోడ్ ప్రైస్ అయితే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తాను. సో మరి నేను చెప్పే ప్రైజెస్ అన్ని 10,000 to 15,000 డిస్ట్రిక్ట్ని బట్టి స్టేట్ని బట్టి చేంజ్ అవుతూ ఉంటాయి. సో మరి మీరు నేను చెప్పే ఆన్ ప్రైజెస్కి 10,000 to 15,000 ప్లస్ ఆర్ మైనస్ అయితే చేసుకోండి. సో మరి వేరియంట్ వైజ్గా ప్రైజెస్ అయితే నేను స్క్రీన్ పైన డిస్ప్లే అయితే చేస్తాను. సో మరి మీరు ఈ ఇమేజ్ అయితే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకు ఫర్దర్గా అయితే యూజ్ అవుతుంది. ఈ విధంగా టాటా ఆల్ట్రోస్ గురించి నేను డీటెయిల్గా అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేసిన అనుకుంటున్నా. సో వీడియో కొంచెం లెంత్కి వచ్చినా కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పేసి చాలా డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేసిన. సో మీరు చెప్పినట్టుగానే నేను టాటా ఆల్ట్రోస్ కార్ని నా ముందుకు తీసుకొచ్చి నేను రివ్యూ చేసే ప్రయత్నం అయితే చేస్తాను. సో అంతవరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ అలానే ఈ వీడియోని అయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.